ఓవైపు పార్టీల నుంచి నేతలు వెళ్ళిపోతుంటే మరోవైపు గులాబీ పార్టీకి ప్రజల్లో కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ గులాబీ పార్టీ నేతలను జనం నిలదూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కేసీఆర్ సొంత ఇలాఖా గజ్వేల్లో మాజీ మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. గజ్వేల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్థానికుల ఆవేదన ఏంటి? నాగరాజు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ 1200 రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల కాలంలో గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఒక 1200 డబుల్ బెడ్రూమ్లు కట్టారు. అందులో 3600 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులు వచ్చిన తర్వాత 1200 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదలకు అందించలేకపోవడము, ఆ తర్వాత ఎలక్షన్ రావడము, ఆ తర్వాత అందిస్తామని చెప్పడము, గతంలోనే ధర్నాలు, రాస్తారోకులు, కొందరు మహిళలు పేదలకు కూడా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఊళ్ళో ఉన్న ప్రభుత్వం చెప్తామని చెప్పారు. అధికారులను కూడా ఇంటింటికి పంపి సర్వే కూడా చేపించారు. ఆ లబ్ధిదారులకు అందించకపోవడంతో ఈ రోజు అక్కడ బీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును, అదేవిధంగా మెదక్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు వెంకటరామిరెడ్డిని అడ్డుకోవడము, నిరసన తెలపడం, దాంతో పాటు కరుణలో నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే కూడా అడ్డం తిరగడం జరిగింది. మహిళలు, మీరు 5000 దరఖాస్తులు వస్తే ఇప్పుడు 3600 చేస్తారు, అక్కడ నుంచి 1200 ఇస్తున్నారు, 1200 కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఓట్లేలు అడుగుతారు, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న పోలీసులు వీళ్ళు కొంతమంది అడ్డుతగులు పక్క నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఆడియోతో మాట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నాగరాజు, దీని పట్ల బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? అయితే ఇదే విషయంలో ఆనాటున్న ప్రభుత్వంలో లబ్ధిదారులు సంఖ్య ఎక్కువ ఉంది, కట్టిన బెడ్రూమ్లు తక్కువ ఉన్నాయి కనుక దాంట్లో కొంత గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వాటిని వాయిదా వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ 2వ విడతలో కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిన మీకు మంజూరు చేసిన తర్వాత వాళ్లకు పాత 1200 మందికి, కొత్త వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళని సమాధానించడం జరిగింది గతంలో. ఇప్పుడు మాత్రం అక్కడికి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు కనుక ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాటికి కూడా మంజూరు ఎక్కడైతే స్థలాలకు సేకరించినామో అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించే విధంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళకు సమాధానించే ప్రయత్నం చేసినా వాళ్ళు పేదలు అధికారులు మాత్రం వినలేని పరిస్థితి కనిపించింది. అక్కడ నుంచి వాళ్ళు సమావేశానికి వెళ్ళిపోవడం తప్ప అక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి కనిపించలేదు. దాంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఓటు పరిస్థితి, ఓట్లు ఇక్కడికి వచ్చిన నిరసన తెలిపి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత సమాధానించే ప్రయత్నం చేశారు తప్ప మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు నిరసన ఆవేదన వ్యక్తం చేస్తుంటే పక్క నుంచి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. నాగరాజు, మనకు రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.